నమస్కారం అండి. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అలీ. కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే ఇది కాంగ్రెస్ అంటే అభిమానమా లేకపోతే నవీన్ యాదవ్ గారు అంటే ఇష్టమా మీకు? అంటే నాకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం. ఓకే, ఇంకో నవీన్ యాదవ్ అంటే నాకు ఎవరో తెలియదు, కానీ కాంగ్రెస్ గెలవాలని వచ్చాను. ఇంకోటి నవీన్ అన్న గురించి తెలుసుకొని, నవీన్ అన్న మంచోడు, చాలా మందికి సాయం చేస్తాడు అని తెలుసుకొని నవీన్ అన్నకి ఎలాగో గెలిపించాలని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాను. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారా లేకపోతే మీరు అంటే అసలు ఇక్కడ ఆచారం ఎలా చేద్దాం అనుకుంటున్నారు? లేదన్న, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నా సొంత పైసలు పెట్టుకొని నేను వచ్చాను. నవీన్ అన్న కోసం, నవీన్ అన్న గురించి తెలుసుకొని మరి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నా. నా సొంతం డబ్బులతోనే నేను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా, మనం నవీన్ యాదవ్ అన్న ఎట్లయినా నాకు గెలిపించుకోవాలని వచ్చి ప్రచారం చేస్తున్నాను. కాకపోతే మీకు ఎంతవరకు తెలిసిందో కానీ మీ కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో బై ఎలక్షన్లో ఇప్పుడు పోటీ చేస్తున్నారు నవీన్ యాదవ్ గారు ఒక రౌడీ షీటర్ అని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? రౌడీ షీటర్ అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కరెక్టే, రౌడీ షీటరు మీరు రౌడీలు. మా నవీన్ యాదవ్ అన్న ఒక ఇంటి బిడ్డలాగా, ఒక అన్న, తమ్ముడు, ఒక కొడుకు, ఒక పెద్ద బాబాయ్, అది అని పిల్లలు మొన్న ప్రచారానికి వెళ్ళాను నేను నవీన్ అన్నతో పాటు. అయితే ఒక ఇంటి దగ్గరికి పోతే కొడుక, తమ్ముడు, ఒక అన్న అట్లా పిలుస్తున్నాడు. అన్న కూడా చాలా మంచి వ్యక్తి. రౌడీ అనేది ఫేక్ మాటలు, ఫేక్ న్యూస్ వాళ్ళది. వాళ్ళు మాట్లాడుకుంటారు అపోజిట్ పార్టీ వాళ్ళు, ఎట్లైనా చేసి జూబ్లీస్లో ఓడగొడదామని చూస్తున్నారు. కానీ బరాబర్ 30 నుంచి 50,000 మెజార్టీతో మన నవీన్ యాదవ్ అన్న ఇక్కడ గెలవబోతున్నాడు.